హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. కుంభరాశి వారు ఇంట్లో బియ్యాన్ని ఏ దిక్కున పెట్టకూడదు. అలా పెడితే మనకి పరమ దరిద్రం కలుగుతుంది. తినటానికి తిండి కూడా దొరక్క అప్పుల ఊబిలో కూరుకుపోతాము. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. ఇంట్లో వంటగదికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఒక వస్తువును ఒక్కొక్క మూల పెడుతూ ఉంటారు. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం సర్దుకునే కుటుంబానికి శుభం కలుగుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. మరి వంటగదిలో ఉంచే ఎంతో ముఖ్యమైన వస్తువు బియ్యం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనిషి ఏం లేకపోయినా బ్రతుకుతాడేమో కానీ అన్నం లేకపోతే బ్రతకలేడు. దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ బియ్యాన్ని మనం వంటగదిలో ఏ మూల పెడితే మన కుటుంబం అంతా అన్నానికి లోటు లేకుండా జీవిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాస్తు ప్రకారం బియ్యాన్ని నైరుతి మూలన ఉంచాలని చాలామంది అక్కడ పెడుతూ ఉంటారు. కానీ నైరుతి మూల బరువు ఉండాలి. కానీ ఎలాంటి బరువు ఉండాలి అనే విషయం ఎవరికి తెలియదు. ఒకసారి పెడితే మళ్ళీ తీయకుండా ఉండే బరువులు మాత్రమే ఉంచాలి. కానీ బియ్యాన్ని మనం ప్రతిరోజు తీస్తూనే ఉంటాం. బియ్యం తరుగుతూనే ఉంటుంది. కాబట్టి అస్సలు అక్కడ పెట్టకూడదు. చాలామంది బియ్యం బస్తాలను నైరుతి మూలలో పెట్టి లేని సమస్యలను కూడా తెచ్చుకుంటారు. చాలామంది బియ్యం కాకుండా బియ్యం డబ్బాలను కూడా పెడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే నైరుతి మూలలో బియ్యం డబ్బా లేదా బస్తాలు పెడతారో ఆ ఇంటి యజమానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ఇంటి యజమానికి ప్రశాంతత లేకపోవటం, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది చేసే తప్పు ఏమిటి అంటే బియ్యాన్ని నైరుతి మూల పెట్టడమే. మరి బియ్యాన్ని అసలు ఏ మూల పెట్టాలి అంటే వంటగదిలో ఇంట్లో ఆగ్నేయంలో పెడితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని చెప్పవచ్చు. ఇంట్లోని ఉన్నవారికి ఎప్పటికీ లోటు రాదు. మీ జాతకంలో గ్రహాలు బాగున్నా లేకపోయినా బియ్యాన్ని మాత్రం ఆగ్నేయంలోనే ఉంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా బియ్యాన్ని ఆగ్నేయంలో ఉంచితే కనుక మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇంట్లో ఉన్నవారికి ఎప్పటికీ కూడా అన్నానికి లోటు అనేదే ఉండదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, బియ్యాన్ని ఇంట్లో ఏ మూలలో ఉంచకూడదు, ఏ మూలలో పెడితే మీకు అంత శుభమే కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.